ఒక చిన్న ఊరిలో రామ్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను మంచి అబ్బాయి. అతను చదువులో మరియు ఆటలలో ముందు ఉండేవాడు. ఒక రోజు రామ్ స్కూల్కి వెళ్తుండగా ఊరి బస్టాండ్ దగ్గర ఒక కొత్త అమ్మాయిని చూశాడు. ఆమె 2 జడలు వేసుకుని అందమైన డ్రెస్లో ఒక ఆటో నుంచి దిగుతోంది. ఆ క్షణం రామ్ కళ్లలో సమయం ఆగిపోయినట్టయింది. ఆమెను చూస్తూ అలానే నిలబడ్డాడు. ఎవరు ఈ అమ్మాయి? ఇప్పటివరకు ఊరిలో చూడలేదు కదా అని ఆలోచిస్తూ స్కూల్కి వెళ్లాడు. కానీ రోజంతా ఆమె గురించే ఆలోచించసాగాడు. స్కూల్ నుంచి ఇంటికి తిరిగొచ్చే సమయంలో మళ్ళీ అదే చోట ఆ అమ్మాయిని వెతికాడు. కాని ఆమె కనిపించలేదు. ఇంటికి చేరి తన అమ్మను అడిగాడు. అమ్మా, ఎవరైనా కొత్తవాళ్లు ఊరికి వచ్చారా అని. నాకు తెలియదురా అని అమ్మ సమాధానం చెప్పింది. ఉదయాన్నే రామ్ త్వరగా లేచి స్కూల్కి రెడీ అయి అదే చోటికి వెళ్లాడు. కాని ఆ అమ్మాయి మళ్ళీ కనిపించలేదు. నిరాశగా స్కూల్కి వెళ్లాడు. కానీ క్లాస్లోకి వెళ్లగానే షాక్ అయ్యాడు. ఫస్ట్ బెంచ్లో ఆ అమ్మాయి కూర్చుంది. రామ్ హృదయం ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. టీచర్ కొత్త స్టూడెంట్ని పరిచయం చేస్తూ చెప్పింది. తన పేరు సీత. రామ్ తనలోనే అనుకున్నాడు, ఎలాగైనా ఈ సీతతో స్నేహం చేయాలి. అప్పుడే సీత అతని దగ్గరకు వచ్చి చిన్నగా నవ్వుతూ హాయ్ రామ్ అని అంది. రామ్ ఆశ్చర్యపోయి, నీకు నా పేరు ఎలా తెలుసు అని అన్నాడు. మేడం చెప్పింది. క్లాస్వర్క్ నీ దగ్గర నుండి తీసుకోమన్నది. ఆ రోజు నుండి రామ్, సీత ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. కలిసి స్కూల్కి వెళ్లడం, కలిసి ఆడుకోవడం మొదలుపెట్టారు. అలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. కాని ఒక రోజు సీత తండ్రి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఎవరికి చెప్పకుండా, రామ్కి కూడా చెప్పకుండా సీత ఊరిని వదిలి నగరానికి వెళ్ళిపోయింది. అది తెలిసిన రామ్ గుండె ముక్కలైంది. రోజులు గడిచినా ఆమె జ్ఞాపకం మాత్రం రామ్ మనసు వదల్లేదు. అలా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. రామ్ ఒక పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. కొత్త ఆఫీస్లో పని మొదలు పెట్టాడు. అక్కడ ఒక సహోద్యోగిని పరిచయం అయింది. ఆమె పేరు కూడా సీత. ఆ పేరు విన్న రామ్ మనసులో పాత జ్ఞాపకాలు మళ్లీ తన్నుకొచ్చాయి. రోజులు గడిచాయి. కానీ రామ్ మనసు మాత్రం తన సీత కోసమే తపించేది. ఒక రోజు ఆఫీస్ దగ్గర రామ్ ఒక మహిళను చూశాడు. దగ్గరగా వెళ్లి గమనిస్తే ఆమె సీత తల్లి. హాయ్ ఆంటీ, నేను రామ్. మీకు గుర్తుందా అన్నాడు. ఆంటీ వెంటనే గుర్తు పట్టింది. అవును బాబూ, ఎలా ఉన్నావు అని అంది. ఆంటీ, సీత ఎలా ఉంది అని ఆతృతగా అడిగాడు రామ్. బాగానే ఉంది బాబూ, ఇక్కడే జాబ్ చేస్తుంది అని చెప్పింది. అప్పుడే ఒక వాయిస్ వినిపించింది. హాయ్ అమ్మా. రామ్ వెనక్కి తిరిగి చూశాడు. అది సీత. ఆ క్షణంలో రామ్ మాటరాకుండా నిలబడ్డాడు. నువ్వేనా నా సీత అని అడిగాడు. సీత కళ్లలో నీరు మెరిసింది. రామ్, నిన్ను వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చిందని చెప్పలేకపోయాను. నా దగ్గర నీ నెంబర్ కూడా లేదు. కాని మళ్ళీ కలుస్తానని కలలో కూడా ఊహించలేదు. రామ్ కూడా కళ్లలో ఆనందం ఆగలేదు. 10 ఏళ్ల తర్వాత కలిసిన ఆ క్షణం ఇద్దరి మనసుల్లో ప్రేమగా నిలిచిపోయింది.